వ్యాపార సామ్రాజ్యంలో విజయభేరి మోగిస్తున్న కథ ఇది. జైత్రయాత్ర కొనసాగిస్తున్న ఆర్థిక అధ్యాయమిది. ఘన చరిత కలిగిన గౌడులు వృత్తి పనికి పరిమితం కాదు, వ్యాపార రంగంలో కూడా మాది ఉన్నత స్థానమే అని తెలియజేయడానికి ప్రపంచవ్యాప్త గౌడ వ్యాపారులను ఏకం చేస్తూ ఉన్నత శిఖరాలకు చేర్చడానికి ఏర్పడ్డ వేదికే ఈ గౌడ్స్ బిజినెస్ నెట్వర్క్. జీబీఎన్ దిగ్విజయంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ గౌడ జాతి ఆర్థిక పరిపుష్టే లక్ష్యంగా ప్రయాణిస్తూ 2 వసంతాలను పూర్తి చేసుకుని మీ ముందు సగర్వంగా నిలబడుతోంది. జీబీఎన్ చీకటి ప్రభాకర్ గౌడ్ గారి సారథ్యంలో పురుడు పోసుకుంది. గౌడ బిజినెస్ ప్రొఫెషనల్స్ వారానికి ఒకరోజు స్టార్ హోటల్లో సమావేశమవుతూ బిజినెస్ ఇచ్చిపుచ్చుకునే బృహత్తర వేదిక ఇది. జీబీఎన్ గౌడ్స్ కమ్యూనిటీకి చెందిన చిరు వ్యాపారవేత్త నుండి దిగ్గజ పారిశ్రామికవేత్తల వరకు ఒకే వేదికపైకి చేర్చి ఉన్నత వ్యాపార మార్గాలను రూపొందిస్తూ సభ్యులు వ్యాపారంలో విజయం సాధించడానికి అవసరమైన వ్యాపార నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి అనేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తూ మారుమూల గ్రామం నుంచి మొదలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన గౌడ కమ్యూనిటీకి చెందిన వారికి నిరంతరం మద్దతు ఇవ్వడం ద్వారా మన గౌడ్స్ వ్యాపారుల ఆర్థిక విప్లవాన్ని సృష్టించడమే జీబీఎన్ ప్రధాన లక్ష్యం. జీబీఎన్ గౌడ్స్ బిజినెస్ నెట్వర్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రయత్నం. అత్యంత శక్తివంతమైన ఆర్గనైజేషన్గా రూపు సంతరించుకోబోతుందని సగర్వంగా చెప్పవచ్చు. జీబీఎన్ మొదటగా అక్టోబర్ 2022న బీజం వేసుకుని కొన్ని వారాల పాటు శిక్షణా సమావేశాలు నిర్వహించుకుని 2023 జనవరి 21న జీబీఎన్ ఆచార్య పేరుతో మొట్టమొదటి చాప్టర్ హైదరాబాద్ బేగంపేట్లోని హోటల్ ప్లాజాలో ప్రారంభించుకుంది. మొదటి సంవత్సర కాలంలోనే జీబీఎన్ చాణక్య పేరుతో హైదరాబాద్ ఈస్ట్ జోన్ చాప్టర్ ప్రారంభించుకోవడం, విస్తరణలో భాగంగా హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాలు మరియు సంగారెడ్డి, వరంగల్ పట్టణాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించుకోవడం జీబీఎన్ సక్సెస్కి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా త్వరలోనే నగరం నలుమూలలా విస్తరింపజేస్తూ జిల్లాల వారీగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో జీబీఎన్ చాప్టర్స్ ప్రారంభించడానికి అడుగులు వేస్తోంది. జీబీఎన్ ముఖ్యంగా 3 సూత్రాలు పాటిస్తుంది. అందులో మొదటిది అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. రెండవది నమ్మకమైన వ్యాపారం భవిష్యత్తుకు నాంది. ఇక మూడవది సపోర్ట్ ఈచ్ అదర్, గ్రో టుగెదర్. జీబీఎన్ ప్రతి సభ్యులు ఎల్లప్పుడూ ఆశించే ధోరణి కాకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఆలోచిస్తారు. 2 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా నిర్విరామంగా జరిగిన 117 జీబీఎన్ సమావేశాలు మొత్తం కలిపి ఇప్పటికే 30 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు జరగడం జీబీఎన్ సాధించిన ఘన విజయమని చెప్పుకోవచ్చు. అంతేకాదు జీబీఎన్ సభ్యుల మధ్య వ్యాపార సంబంధాలే కాకుండా సభ్యుల మధ్య ఆప్యాయతలు, బంధుత్వాలు మెరుగుపడి ఊహించని ఫలితాలు, విజయాలు నమోదవుతున్నాయి. గౌడ వ్యాపార వసుదైక కుటుంబ స్థాపనకై అడుగులు వేస్తూ మన గౌడ భవిష్యత్తు తరాలకు ఒక మకుటం లాంటి వ్యవస్థను కానుకగా అందించే ఈ యజ్ఞంలో చెయ్యి కలుపుతూ సహకరిస్తున్న ప్రస్తుత జీబీఎన్ అఫీషియల్ మెంబర్స్ మరియు జీబీఎన్ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జీబీఎన్ ఫౌండర్ ప్రెసిడెంట్ చీకటి ప్రభాకర్ గౌడ్. 2023 తొలి వార్షికోత్సవంలో భాగంగా కులదైవం బల్కంపేట ఎల్లమ్మ తల్లికి జీబీఎన్ బోనం సమర్పించి తొలి విజయోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంది. కార్యక్రమం ఆద్యాంతం కార్పొరేట్ ఉత్సవాలకు తీటుగా జరుపుకోవడం, కుటుంబ సమేతంగా జీబీఎన్ సభ్యులు, ప్రత్యేక అతిథులు, పెద్దలు విచ్చేయగా వినూత్న కార్యక్రమాలతో వేడుక పండుగ వాతావరణంలో దిగ్విజయంగా జరుపుకోవడం జీబీఎన్ తొలి సక్సెస్ అని చెప్పవచ్చు. అదే ఉత్సాహం, ఒరవడితో ముందుకు సాగుతున్న జీబీఎన్ 21 నవంబర్ 2024న సెంచరీ సెలబ్రేషన్స్ 100వ సమావేశాన్ని హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని మన ఆత్మ గౌరవ వేదిక నీరా కేఫ్ బ్యాంకెట్ హాల్లో ఘనంగా జరుపుకోవడం అదో అద్భుత ఘట్టం. నీరా కేఫ్ వేదికగా జరిగిన జీబీఎన్ ఎజెండా మీటింగ్ అనంతరం ముఖ్య అతిథులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి సమక్షంలో 100 వారాల ప్రయాణం విజయాలను నెమరు వేసుకుంటూ వేడుక సమావేశం ఘనంగా నిర్వహించడం జీబీఎన్ మరో అద్భుత మైలురాయిని అధిగమించిందని చెప్పవచ్చు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జోగి రమేష్ గౌడ్ గారు పాల్గొనడం మరింత ప్రత్యేకతను సంతరించుకుందనే చెప్పుకోవాలి. జీబీఎన్ ప్రతిష్టాత్మక వేడుకల్లో భాగంగా సామాజిక స్పృహ, పుట్టిన జాతికి రుణం తీర్చుకోవాలనే సంకల్పం, జాతి అభివృద్ధిని, క్షేమాన్ని కాంక్షించి అంకిత భావంతో తన వంతు బాధ్యత వహిస్తూ గౌడ జాతి గర్వపడేలా సర్దారు సర్వాయి పాపన్న గౌడ్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని జాతికి సేవలందిస్తున్న ఉన్నత ఉద్యోగ, రాజకీయ, వ్యాపార, స్వచ్ఛంద సేవ మరియు సంఘాల నాయకులను, కళారంగాల వారిని గుర్తించి జీబీఎన్ వేడుకల్లో భాగంగా సన్మానించుకోవడం తన అదృష్టంగా భావిస్తారు జీబీఎన్ ఫౌండర్ ప్రెసిడెంట్ చీకటి ప్రభాకర్ గౌడ్.
అందులో భాగంగా ఉన్నత ఉద్యోగం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, గౌడ జాతి గర్వించదగ్గ రాజకీయ ప్రస్థానం, అన్నింటికీ మించి జీబీఎన్ తొలి ప్రస్థానంలో వారు మంత్రిగా ఉండి ఇచ్చిన తోడ్పాటు జీబీఎన్ ఎదుగుదలకు ఎంతో దోహదపడిందని చెప్పవచ్చు. జాతి పట్ల ఎన్నలేని అభిమానం, సేవా దృక్పథం కలగలిపిన డైనమిక్ లీడర్, గౌడ జాతి ముద్దుబిడ్డ శ్రీ డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారిని సన్మానించుకోవడం జీబీఎన్ అదృష్టంగా చెప్పవచ్చు. మరో గౌడ జాతి ముద్దుబిడ్డ, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి శ్రీ జోగి రమేష్ గౌడ్ గారిని సగౌరవంగా సన్మానించుకుంది జీబీఎన్. అంతేకాకుండా వ్యాపారవేత్త, జాతి పట్ల అంకిత భావం, సేవ, కుల సంఘాలకు పెద్దన్న పాత్ర పోషిస్తున్న పెద్దలు శ్రీ చింతల మల్లేశం గారిని, విద్యావేత్త, మేధావి వర్గ గౌడ ముద్దుబిడ్డ, గోపా అధ్యక్షులు శ్రీ బండి సాయన్న గారిని, ఈరోజు మనం జరుపుకునే సర్దారు సర్వాయి పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి వేడుకల మూల సమాచారం వెలికి తీసిన పాపన్న చరిత్ర పరిశోధకులు, అక్షర శిల్పి శ్రీ కొంపల్లి వెంకట్ గౌడ్ గారిని, గౌడజాతి ఆత్మ గౌరవానికి భంగం వాటిల్లకుండా వృత్తిదారుల సంక్షేమం, విద్యా, ఉద్యోగ, రాజకీయ, సామాజిక వాటా, కుల హక్కుల సాధనలో జాతిని జాగృతపరుస్తూ అలుపెరగని పోరాటం చేస్తూ సేవలందిస్తున్న నాయకులు ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్ గారిని, అంబాల నారాయణ గౌడ్ గారిని, ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారిపడి ప్రమాదానికి గురైన గౌడ వృత్తిదారులకు పూర్తిస్థాయి వైద్యాన్ని ఉచితంగా అందిస్తూనే కుల బంధువులకు ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా వారి వారి స్తోమతను బట్టి కార్పొరేట్ వైద్యాన్ని ఎలాంటి లాభాపేక్ష లేకుండా నామమాత్రపు ఖర్చులతో మాత్రమే సేవలందిస్తున్న మరో లెజెండ్ పర్సనాలిటీ, సుప్రజా హాస్పిటల్ నాగోల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ డాక్టర్ విజయ్ కుమార్ గౌడ్ గారిని మన పెద్దలు మనకు అందించిన కానుక, భవిష్యత్ తరాల ఆశాకిరణాల్ని తయారు చేసే మహోన్నత వేదిక గౌడ హాస్టల్. అలాంటి గౌడ హాస్టల్లో ఆశ్రయం పొంది ఉన్నత విద్యను అభ్యసించి ఆర్టీఏగా సేవలందించి మళ్లీ తనకు ఆశ్రయమిచ్చిన అదే హాస్టల్కి సేవ చేయాలనే సంకల్పంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రస్తుత గౌడ హాస్టల్ ప్రెసిడెంట్గా కొత్త సంస్కరణలతో ముందుకెళ్తూ సేవలందిస్తున్న శ్రీ మోతే చక్రవర్తి గౌడ్ గారిని, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ కెరటం, విద్యార్థి నాయకులు, గౌడ జాతి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ నాయకులకు వెన్నుదన్నుగా మెదులుతున్న ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ శ్రీ కోట శ్రీనివాస్ గౌడ్ గారిని, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి దగ్గర ఓఎస్డీగా పనిచేస్తూనే అవకాశం ఉన్న ప్రతి చోట గౌడ జాతి పట్ల తన అభిమానాన్ని ప్రదర్శిస్తూ సేవ చేసిన శ్రీనివాస్ గౌడ్ గారిని, కళారంగంలో యాంకర్గా, న్యూస్ ప్రెజెంటర్గా రాణిస్తూ ప్రఖ్యాతి గడించిన వేముల రాజేష్ గౌడ్ గారిని, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంస్థ ఎంఎస్ఎంఈ అనుసంధాన సంస్థ ఎంఎస్ఎంఈ కౌన్సిల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ వేణుగోపాలరావు గౌడ్ గారిని, అటవీ శాఖలో రిటైర్డ్ ఉద్యోగి, వయోభారాన్ని లెక్క చేయకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కౌండిన్య పరపతి సంఘం మరియు కౌండిన్య ఫైనాన్స్ సహకార సంఘాన్ని నిర్వహిస్తూ ఎంతో మందికి ఆర్థిక చేయూతనందిస్తూ ప్రమాదం జరిగిన చోట వారి సొసైటీ నుంచి ఆపన్న హస్తం అందిస్తూ సేవ చేస్తున్న అంబాల సూర్యనారాయణ గౌడ్ గారిని సగౌరవంగా సన్మానించింది గౌడ్స్ బిజినెస్ నెట్వర్క్. జీబీఎన్ సభ్యుల మధ్య సంబంధాలను, బంధుత్వాలను పటిష్టం చేసే అనేక కార్యక్రమాలను రూపొందించుకుంటూ విజయవంతంగా దూసుకుపోతూ 2వ వసంతాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని 2వ వార్షికోత్సవ సంబరాలు చేసుకుంటున్న జీబీఎన్ ప్రతి కుటుంబ సభ్యుడికి శుభాకాంక్షలు, అభినందనలు.